హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి 7th క్లాసు తెలుగులో పుస్తకం చివరినైతే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. అవి టెట్లో అడగొచ్చు, చూద్దాము. తొలి తెలుగు రచనలు, తొలి తెలుగు ఇతిహాసం, ఆంధ్ర మహాభారతము, నన్నయ్య తిక్కన ఎర్రన. తొలి తెలుగు రామాయణం, రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి. తొలి తెలుగు శతకం, వృషాధిప శతకం, పాల్కూరికి సోమనాథుడు. తొలి తెలుగు పురాణం, మార్కండేయ పురాణం, మారణ. తొలి తెలుగు ప్రబంధం, మనుచరిత్ర, అల్లసాని పెద్దన. తొలి తెలుగు యక్షగానం, సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి. తొలి తెలుగు అచ్చుతెనుగు కావ్యం, యయాతి చరిత్ర, పొన్నగంటి తెలగ నార్యుడు. తొలి తెలుగు నాటకం, మంజరి మధుకరీయం, కోరాడ రామచంద్ర శాస్త్రి. తొలి తెలుగు నవల, రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం. తొలి తెలుగు కథానిక, దిద్దుబాటు, గురజాడ వెంకట అప్పారావు. తొలి తెలుగు యాత్రా చరిత్ర, కాశీయాత్రా చరిత్ర, ఏనుగుల వీరాస్వామి. తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ముగ్గురున్నారు. కవి విశ్వనాథ సత్యనారాయణ 1970లో రచన శ్రీమద్రామాయణ కల్పవృక్షంకి వచ్చింది. సి నారాయణరెడ్డి 1988 విశ్వాంభర. రావూరి భరద్వాజ 2012లో పాకుడు రాళ్ళు. ముఖ్యమైన దినోత్సవాలు ఇచ్చారండి ఇక్కడ కొన్ని. ఫిబ్రవరి 21వ తారీఖు ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం, కందుకూరి వీరేశలింగం జయంతి. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23. ఏప్రిల్ 30 బాలకార్మికుల దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం, ధ్యాన్ చంద్ జయంతి. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకటరామమూర్తి జయంతి. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ జయంతి. నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం, శ్రీనివాస రామానుజన్ జయంతి. నెక్స్ట్ అండి, ఇవైతే ఆల్రెడీ పెట్టాను ప్రాథమిక విజ్ఞానం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.